హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అర్థమై ఉంటుంది కదా మనకి గద్వాల్ శారీస్. మన గద్వాల్ శారీస్ మళ్ళీ వచ్చేసాయి అనమాట. ఎందుకంటే గ్యాప్ బార్డర్ శారీస్ తెచ్చినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చిందండి. సో అందరు చాలా మిస్ అయ్యారనే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ తెప్పించాను అనమాట. డబుల్ వార్పులో మీకు హ్యాండ్లూమ్లో అంటే గ్యాప్ బార్డర్ వింటేజ్ స్టైల్ అనమాట. గ్యాప్ బార్డర్లో తెప్పించాను. కొన్ని ప్లెయిన్ కూడా ఉన్నాయన్నమాట. ప్లెయిన్ వచ్చిన వాటికి ఏంటంటే ఎప్పుడు ఎనీ టైం మనకి జరీ బార్డర్ లేనా అనుకునే వాళ్ళకి ఇలా ప్లెయిన్ అనమాట. ఈ ప్లెయిన్ వచ్చేసి కొంచెం స్టైల్గా వేసుకోవడానికి చిన్నవాళ్ళు కూడా వేసుకొని ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కలర్ చూసారా, కలనేత మీకు సీ గ్రీన్ కలనేత, పిస్తా గ్రీన్ కలనేత షేడ్కి దీని బోర్డర్ వచ్చేసి బోర్డర్లో మీకు కనిపిస్తుందా లేదో టిష్యూ కూడా ఉందండి. టిష్యూ ఉంది కానీ లేదా టిష్యూ ఉంది లేదు, కలనేత మెరుస్తుంది మేడం. కలనేత మెరుస్తుంది, కలనేత అనమాట. నాకైతే జరీ ఉంది, లైట్ ఉంది అని అనిపిస్తుంది అండి. కానీ కలర్ షేడ్ ఏంటంటే మీకు పింక్ అండ్ టమాటో అనమాట. కలర్ షేడ్ వస్తుంది, టమాటో పింక్ కలర్ షేడ్ అంటారు. చాలా బాగుంది, ఎల్లో అను పింక్. ఓకే, ఇది చాలా బాగుంది. టెంపు బోర్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి మీకు ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది. ఈ పింక్ మీద కనిపిస్తుందో లేదో తెలీదు, ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇస్తారండి. ఎల్లో కాదమ్మా, ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్. ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళైతేనేమో ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇలా బెనారసీ బ్లౌజ్ వేసుకున్నా పట్టు బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా స్టైల్గా ఉంటుంది అనమాట. క్లాత్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ అనమాట. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. స్టెప్స్ కానీ మీకు హ్యాండ్లూమ్ కాబట్టి ఇలా నీట్గా ఇలా పడిపోయినట్టు వస్తాయి అనమాట. టెంపు బార్డర్ ఎక్సలెంట్గా ఉంది. సో ఈ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఇలా చూడండి, ఎలా వేసినా కూడా ఎలా వేస్తే అలా ఉండిపోతుంది. చూసారా, అదనమాట. అదే మీకు హ్యాండ్లూమ్ కాబట్టి ఇంత నీట్గా వస్తుంది అనమాట. శారీ వచ్చేసి మీకు కాస్ట్ వచ్చేసి మిడిల్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ కలర్ వితౌట్ బోర్డర్. ఫస్ట్ వితౌట్ బోర్డర్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీకు అన్ని నేను కట్టుకున్న స్టైల్లో వితౌట్ బోర్డర్లో చూపించేస్తానండి. మంచి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్. చూసారు ఎంత బాగుందో. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బోర్డర్స్ కట్టి ఉన్నామమ్మా అని చెప్పి అంటున్నారు. అందుకని వాళ్ళ కోసం కూడా తెప్పించాను. చూడండి, ఎల్లో కలర్ చాలా బాగుంది. యాజ్ తీసుకొని సేమ్ వచ్చింది. టెంపు అండ్ ప్లెయిన్ అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ డబుల్ వర్క్ వస్తుంది. అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,000. నేను మొన్న లాస్ట్ టైం 8,990 పెట్టాను. కానీ ఈ రోజు నేను పెట్టబోయే కాస్ట్ వచ్చేసి ఒక 500 అయితే లెస్ చేశాను అనమాట. ఎందుకంటే శ్రావణ మాసం స్పెషల్. సో 8,490 రూపీస్ మాత్రమే పెడతానండి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి కలనేత రామా గ్రీన్ అనమాట. చాలా బాగుంది. చెక్స్ వస్తుంది. కింద పైన వచ్చేసి బ్రింజల్ కలర్ లాగా వస్తుంది. చూడండి, చాలా సింపుల్ గా ఉన్నట్టు కానీ ఆ స్టైలే వేరండి. ఎందుకంటే కొన్ని ఒకేషన్స్ కి మన బోర్డర్స్ జరీలు లేకుండా ప్లెయిన్ గా వేసుకోవాలనిపించినప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అనమాట. పళ్ళు వచ్చేసి దీనికి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి స్టార్టింగ్ లో ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసి 8,490 రూపీస్. ఇది మనం గద్వాల్లో కూడా పెట్టాం. ఎంత బాగుందో మన గద్వాల్లో పెడితే ఈ శారీ అసలు వెంటనే వెళ్ళిపోయిందండి. ఇది చూసారా, మంచి క్రీమ్కి ఎల్లో కలర్ బార్డర్. ఇది వర్క్ మాత్రం డబుల్ వర్క్ వస్తుందండి. చాలా బాగుంది. మీకు చూసారా, అన్ని కుట్టులే. టెంపు బార్డర్ మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. కాకపోతే మీకు ఏంటంటే ఇది జరీ అనేది కనిపించదు. ఎందుకంటే ఈ గోల్డెన్ ఎల్లో కాబట్టి జరీ కనిపించదు. రిచ్ పళ్ళు అనేది. శారీ కాస్ట్ వచ్చేసి 8,490 రూపీస్. మీకు ఒక 500 లాస్ట్ వీడియో అంటే 1 మంత్ బ్యాక్ నేను పెట్టింది కూడా. ఆ వీడియోకి ఈ వీడియోకి మాత్రం మీకు ఒక 500 లెస్ చేశారు. ఎందుకంటే శ్రావణ మాసం స్పెషల్. నెక్స్ట్ క్రీమ్ ఎంత బాగుందో కదా. ఈ కలర్ కూడా చాలా డీసెంట్ గా ఉందనమాట. మన కనుక ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మన చిన్నవాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలా బెనారసీ బ్లౌజ్, లేదంటే పట్టు మీద ఎలా వేసుకున్నా కూడా చాలా అందం ఉంటుంది. మంచి క్రీమ్ అండ్ కి రెడ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,490 రూపీస్. నెక్స్ట్ ఇది అసలు ఏం లేదండి, చెక్స్ లేదు, ఏం లేదు, ప్లెయిన్. ఇదొక డిఫరెంట్ అనమాట. మంచి వైలెట్ బ్లూ కి పర్పుల్
పర్పుల్ నిండు పర్పుల్కి చక్కగా స్కై బ్లూ టెంపు బోర్డర్ అనమాట. చాలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉందండి. దీనికి వచ్చేసి పళ్ళు ఏంటంటే థ్రెడ్ వీవింగ్ పళ్ళు, అంటే మన బాడీ కలర్ వీవింగ్ రిచ్ పళ్ళు వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇది 2 శారీస్ వచ్చాయి అనుకుంటా. 2 శారీస్ వచ్చాయండి. అది డార్క్, ఇది లైట్. ఓహో, అది డార్క్ అండి. అది ఎమరాల్డ్ గ్రీన్ లాగా వచ్చింది. సెకండ్ శారీ నేను చూపించింది ఎమరాల్డ్ గ్రీన్ లాగా ఉంది. ఇది వచ్చేసి కల్నెత్త షేడ్ లో కొంచెం పేస్టల్ షేడ్ అనమాట. ఇది సో నాకు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. ఓకే, ప్లెయిన్ కి జరీకి మీరు డిఫరెన్స్ ఏమో అనుకుంటారు, కానీ అలా వేయరండి. మాకు ప్లెయిన్ అయినా జరీ అయినా సరే ఒకటే కాస్ట్ మాకు వేస్తారనమాట. సో అందుకని మనకి ప్లెయిన్ కదా తక్కువ పడుద్ది, జరీ కదా ఎక్కువ పడుద్ది అనుకోద్ది. ఈ ప్లెయిన్ చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ జరీ వింటేజ్ స్టైల్, మంచి గ్రీన్ అండి. గ్రీన్ కి బ్లూ అనమాట, రాయల్ బ్లూ అంటే పైలట్ బ్లూ అంటారు. ఇది ఏంటంటే ఇది ఓల్డ్ డేస్ లో ఎక్కువ మన మదర్ వాళ్ళు ఎక్కువ ఈ ట్రెడిషనల్ కలర్ వాడేవాళ్ళు. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది మంచి రాయల్ బ్లూ అని వచ్చేమో. ఇది కుట్టు ఇక్కడ చక్కగా మంచి కల్నేత గ్రీన్ అనమాట. బ్లూ కలర్ మ్యాంగో డిజైన్ అంటే గ్యాప్ బోర్డర్ లో ఇలా వస్తుంది మీకు. ఓకే, పళ్ళు స్టార్టింగ్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయండి, ఎవరు మిస్ అవద్దు అనమాట. ఈ కలర్ వచ్చేసి మంచి లైలాక్ పింక్ అనమాట. అది కలర్ చాలా డీసెంట్ గా ఉందంటే పేస్టల్స్ లాగా కాకుండా అంటే చూడండి సేమ్ కనిపిస్తుంది, సేమ్ యాక్సిస్ గానే కనిపిస్తుంది అంట. దానికి వచ్చేసి మంచి బ్లూ కలర్ బార్డర్, గ్యాప్ బార్డర్, పికాక్ బార్డర్ అనమాట. ఇది చాలా డీసెంట్ గా ఉంది. ఇప్పుడు చిన్నవాళ్ళకి గద్వాల చీరలు కడితే మనం పెద్దవాళ్ళం అయిపోయాము, ముసలివాళ్ళం అయిపోయాము, అదేమీ లేదండి. మనకి కట్టే స్టైల్లో కడితే ఏ శారీ అయినా అందంగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, కానీ కట్టడంలోనే ఉందండి స్టైల్ అంతా కూడా. మెయిన్నెస్ అంతా కట్టడంలోనే ఉంది. జాకెట్ మన బ్లౌజ్ సెట్టింగ్ బట్టి ఉంటుంది అనమాట మెయిన్. ఇది చూసారా, ఇది నా బ్లౌజ్ లేదండి, లేకపోతే ఇదే కట్టేసేదాన్ని. ఎంత నచ్చిందో నాకు ఈ కలర్ అసలు. మంచి బ్లాక్, బ్లాక్ కి ఈ కలర్ వచ్చేసి ఒక రకమైన యాష్ క్లౌడ్ బ్లూ, సిమెంట్ కలర్. ఇది సిమెంట్ కలర్ కాదనుకుంటా ఏమో, సేమ్ కనిపిస్తుందా? సేమ్ అయితే ఉందంటండి. చూడండి మంచి బ్లాక్ అనమాట, టెంపు బార్డర్ చాలా డీసెంట్ ఉంది. అంటే సిమెంట్ కలర్ లో కొంచెం ఏదో బ్లూయిష్ గా అట్లా కనిపిస్తుంది, కానీ మనకి అసలు కలర్ వెతుక్కునే పని లేకుండా యాసిడ్ గా మనకి కనిపిస్తుంది. చాలా బాగుందండి. బ్లాక్ చెక్స్, టెంపు బార్డర్, ఆడ పళ్ళు. ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి మీకు ఇక్కడ తెలుసు చూడండి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఒక రకమైన బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్ కి లైట్ పిస్తా గ్రీన్, కొంచెం కలర్ వచ్చేసి ఎప్పుడు బ్లూ కి పింక్, మెరూన్, ఏదో బచ్చిలిపల్లి కలర్ ఇట్లా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం డీసెంట్ గా ఇచ్చారు. చూడండి కలర్ ఎంత బాగుందో అసలు. మళ్ళీ ఆ గ్యాప్ లో కూడా డిఫరెంట్ కలర్ అనమాట. అంటే కొంచెం అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా వెళ్ళొచ్చండి. చాలా బాగుంది చూసారా. చెక్స్, టెంపు, ఈ కలర్ పిస్తా గ్రీన్ అనమాట. బ్లూ కలర్ కి పిస్తా గ్రీన్, మధ్యలో వచ్చేసి ఆనియన్ కలర్ లో కల్నేత షేడ్ ఇచ్చేసారు, డిఫరెంట్ కోసం, అంత ఏం లేదు అక్కడ. అండ్ గ్యాప్ బోర్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి పిస్తా కలర్ అయితే షేడ్. సో బ్లూ అండ్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అనమాట ఇది బోర్డర్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8490 రూపీస్. ఈ కలర్ చూసారు ఎంత బాగుందో. ఇది కూడా చక్కగా మంచి మరి బ్రైట్ గా లేకుండా చక్కగా ఉందన్నమాట. ఈ కలర్ ఈ మధ్య కాలంలో మనం చూడలేదండి. ఇది రోజ్ కలర్ లాగా అనిపిస్తుంది ఈ కలర్ అంతా. ఇది ఎంత బాగుందో కదా. చక్కగా టెంపు అనమాట. లైన్స్ కూడా వెటిగా లైన్స్ వచ్చింది. కింద పైన బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ అనమాట. మంచి పింక్, చాలా బాగుంది పింక్. మీకైతే యాజ్ గానే కనిపిస్తుందండి కలర్. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి మన శ్రావణ మాసం కోసం ఒక 500 అయితే లెస్ చేశాను, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టింది 8990 రూపీస్ అనమాట. ఇప్పుడు నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి మీకు 8490 రూపీస్.
ఎల్లో కలర్ కి కల్నేత షేడ్ అనమాట. మనకు తెలిసిందే కదా, ఇది ఎప్పుడు మనకి రెగ్యులర్ గా కాదు. ఎల్లోకి పింక్ ఉంటుంది, ఎల్లోకి మెరూన్ ఉంటుంది, ఎల్లోకి గ్రీన్ ఉంటుంది. కానీ ఈ కలర్ చూసారా డిఫరెంట్ కొంచెం. ఇది ఎంత బాగుందో కదా, కలర్ కి సంబంధం లేకుండా కొత్త న్యూ కలర్ ఒక యాడ్ చేశారు. కల్నేత షేడ్, అది కూడా ఎల్లో కూడా. ఇది సంపింగ్ ఎల్లో అంటే. దానికి వచ్చేసి ఏంటంటే మీకు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది కూడా కల్నేత షేడ్ అనమాట. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. 8000 అన్నాను కదా, ఇదేమన్నా పవర్ లూమా అనుకోవద్దండి దయచేసి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లోనే, కాకపోతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. మీకు ఎంత కాస్ట్ శారీ అయినా నేను చూసుకొని వేరే వెబ్సైట్తో పోల్చుకొని ఇస్తాను. కాబట్టి మీరు 100% ప్యూర్ డబుల్ వర్క్ అండ్ హ్యాండ్లూము గద్వాలు. కాకపోతే చిన్న బోర్డర్స్ అనమాట, గ్యాప్ బోర్డర్స్. ఇది చూసారా మంచి పింక్, మన పార్టీ వేర్ పింక్ లాగా ఎంత మంచి రాణి పింక్ అనమాట. రాణి పింక్కి ఈ గ్రీన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. మన ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళే కలర్ కాంబినేషన్ అనమాట. మంచి కాంబినేషన్, పార్టీ వేర్ కాంబినేషన్. రాణి పింక్ విత్ గ్రీన్ అనమాట, మ్యాంగో బోర్డర్. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. పెసర గ్రీన్లో మనకి గ్యాప్ బోర్డర్ అనమాట. ఏ కాంబినేషన్ ఆ కాంబినేషన్ చాలా బాగుందండి. కలర్ చూసారా మంచి రాయల్ బ్లూ అనమాట. ఇది కలర్ వచ్చేసి పెసర గ్రీన్ మీద కొంచెం బ్రైట్ ఉంది, చెక్స్ అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. అసలు ఇది చూడండి, క్లాత్ చూస్తే మీకు అర్థమైంది ఇది ఏం వార్పు అని, డబల్ వార్పు. ఎంత బాగుందో క్వాలిటీ. కాకపోతే మనకి వీవరు కొంచెం చక్కగా మన రేటుకి ఇస్తున్నారు కాబట్టి నేను కూడా మనకి మీకు మంచి అంటే ఫేవరబుల్గానే ఇస్తున్నాను మీకు. ఇది చూసారా మంచి ఆనందంలోకి రాయల్ బ్లూ అనొచ్చో వైలెట్ బ్లూ అనొచ్చో, కానీ సేమ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎప్పటికీ ఉండే ట్రెడిషనల్ కలర్ అనమాట. చాలా చక్కగా ఉంది చూడండి, బాగుందా. లైన్స్ కూడా వస్తాయి మళ్ళీ, వెర్టికల్ లైన్స్ లాగా మనకి చక్కగా లైన్స్ కూడా వచ్చేస్తుంది. జరీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఇది ఎక్కువ ఈ కలర్ బెన్నీ సిల్క్లకు వచ్చేది మన చిన్నపిల్లప్పుడు. బెన్నీ సిల్క్ ఉండేది ఈ కలర్, అంత బాగుంటుందో అసలు. కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఈ కలర్ మంచి కలర్, మన గద్వాల్లో ఎక్కువగా వచ్చే కలర్ అనమాట. అంటే మన కంచి బోర్డర్ గద్వాల్లో చూసారా. ఇది కూడా చక్కగా పిస్తా గ్రీన్కి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ కల్నేత షేడ్. దానికి వచ్చేసి పర్పుల్ బోర్డర్ బాగుందా. కలర్ చాలా చక్కగా ఉంటుంది. ఇది పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. టమోటా పింక్, ఇంకా టమోటా పింక్ అండ్ పర్పుల్ చెప్పే పని లేదుగా మీకు. ఇది కూడా చాలా డీసెంట్ కలర్. మంచి కాంబినేషన్ అండి. టమోటా పింక్ అండ్ పర్పుల్ బోర్డర్ అండ్ పళ్ళు. బ్లౌజ్ మనకి శారీ ఏమొస్తే అదే మీకు బోర్డర్ బ్లౌజ్ కూడా కంపల్సరీ ఇస్తారు. తర్వాత వచ్చేసి ఇది గ్రీన్కి బ్లూ. ఎందుకు నోట్లోంచి మాట రావట్లేదు. ఎందుకండి కలర్ ఎంత బాగుంది కదా. నిజంగా ఏ కాంబినేషన్కి ఆ కాంబినేషన్ చాలా 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 బాగుంది. నీట్గా ఉన్నాయి. అండ్ చిన్న పెద్ద లేకుండా మనం వేసే బ్లౌజ్ పెట్టి హ్యాపీగా వేసుకోవచ్చండి. చాలా స్టైల్గా, వింటేజ్ అంటేనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ వేస్తున్నారు. ఇప్పుడు అమ్మమ్మ చీరలు కూడా కట్టుకుంటున్నారు పెళ్లి కూతురు చేసేటప్పుడు. నెక్స్ట్ మంచి ఎల్లో కలర్కి కొంతమంది మన దగ్గర అన్ని గోల్డ్ బోర్డర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు సిల్వర్కి వెళ్ళొచ్చు. అంటే కొంచెం ఎట్లా ఉంటుందంటే చూడగానే ఇది ఒరిసా స్టైల్ చీరలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఎంత బాగుందో సిల్వర్. కొంచెం డిఫరెంట్, ఎప్పుడు వచ్చే జరీ కాకుండా కొంచెం డిఫరెంట్ కోసం సిల్వర్ జరీ ఇచ్చారనమాట.
మంచి ఎల్లో కలర్కి కలనేత అనమాట. పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ వస్తుంది. పళ్ళు వచ్చేసి బ్లూ, బ్లౌజ్ కూడా అదే వస్తుంది. నెక్స్ట్ ఈ పింక్ చూసారు ఎంత బాగుందో, డిఫరెంట్ పింక్. ఇది ఏం పింక్ అంటారో కూడా తెలియదు, కానీ వేస్ట్ చూపిస్తా. నాకు ఆ కలర్ డిఫరెంట్ తెలియపోయినా మీకు వేస్ట్ చూపిస్తే అర్థమైపోతుంది. దానికి వచ్చేసి బ్లాక్, మన ఫేవరెట్ బ్లాక్ లేకపోతే ఎట్లా బోర్డర్లో ఇదిగోండి నీట్గా ఉందండి. ఓ తిక్కు లేకుండా లైట్ లేకుండా చాలా డీసెంట్ కలర్లో విత్ బ్లాక్ బోర్డర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టమోటా పింక్కి చక్కగా గ్యాప్ బోర్డర్. నేవీ బ్లూ. ఇందాక టమాటా పింక్కి బ్లూ బ్లాక్. కొంచెం మాట్లాడచ్చు తప్పలేదు. ఏం కలర్ ఇది? లైట్ ఆరెంజ్ షేడ్ అనుకుంటా, కనకాంబరం కలర్. ఎస్, అమ్మాయిని ఈరోజు ఎవరో అన్నారండి, నోరు కూడా విప్పట్లేదండి. ఎందుకంటే ఆమె గోలు వినపడుతుందని అన్నారని చెప్పేసి కస్టమర్ పాపం జోక్గా అన్నారులేండి. అన్నారని నోరు ఇప్పకుండా ఏదైనా నాకు కలర్ డౌట్ వచ్చినా కూడా అంతే పెదాలు ఇట్లా మూసేసుకుంటుంది అనమాట. సో పాపం నేను ఎప్పుడైనా కలర్ డౌట్ వచ్చినప్పుడు తను ఓపెన్గా చెప్పింది, అంతే ఏం లేదు. అక్కడ కనకాంబరం కలర్ అనమాట. దానికి వచ్చేసి ఏంటంటే నావీ బ్లూ అన్నా. అసలు ఎంత బాగున్నాయనండి, నిజంగా చెప్తున్నాను. గద్వాల్ శారీస్ ఏముందండి, మనం ఎంత పెడుతున్నాం దీనికి? 85 పెట్టాం. 85 అంటే హ్యాపీగా పట్టు శారీ ఒక మ్యారేజ్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు. రిలేషన్, లాంగ్ రిలేషన్ అనుకోండి, ప్రతిసారి కంచి బోర్డర్స్ కట్టుకున్నాం. మనం డిఫరెంట్గా వేసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు, డిఫరెంట్ బ్లౌజ్ వేసుకున్నాం అంటే మనమే చాలా స్టైల్గా కనపడతాం. మన చీరల్లో ముసలోళ్ళ తనం ఉండదండి. ఎందుకంటే ఏ చీర కట్టినా కూడా ఆ చీర తగ్గట్టు హెయిర్ స్టైల్ వేసుకోవాలి, ఆ చీర తగ్గట్టు బ్లౌజ్ సెట్ చేసుకుంటే అండ్ మన ఆర్నమెంట్స్ అంతే, ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు శారీ అనేది. చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కూడా. ఇది వచ్చేసి కలర్ డిసెంబర్ పూ కలరా, అంతేనా? ఇది కానీ లైట్గా కనిపిస్తుంది, కానీ కొంచెం బ్రైట్ ఉందండి. లైట్ అయితే కనిపిస్తుంది. అంటే దీనికి వచ్చేసి ఈ బ్లూ వచ్చేసి బాగుంది, సేమ్ బ్లూ కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే నీట్గా ఉంది. పళ్ళు ఏమి చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్, మంచి మెరూన్ కలర్కి గ్రీన్. ఇది ఇంకా ట్రెడిషనల్ అండి. ఎంత ట్రెడిషనల్ అంటే అంత ట్రెడిషనల్ అనమాట కలర్ కాంబినేషన్. మనం పూజలకు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కాంబినేషన్స్కి వెళ్ళామంటే చక్కగా అమ్మవారికి ఇష్టమైన కలర్ అనమాట. చూసారా, మంచి మెరూన్. మెరూన్ కూడా కాదు, పింకిష్ మెరూన్. ఇది అంటే పింక్ కాకుండా మెరూన్ కాకుండా చాలా నీట్గా ఉందనమాట. బాగుంది. గ్రీన్, మంచి మామిడికాయ గ్రీన్ అనమాట. పౌడర్ కూడా సూపర్గా ఉంది. పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి మీకు అన్నీ కూడా మన హోల్సేల్ ప్రైస్లోనే 8490 రూపీస్. ఈ రేట్ ఎక్కడ రాదు అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోవచ్చు కూడా. ఎందుకంటే మనం ఇచ్చిందంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమే అండ్ డబుల్ వార్పులోనే. సో కలెక్షన్ కూడా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి. మనం ఏ అకేషన్కి అయినా కూడా 8500లో మంచి గద్వాల్ శారీ వస్తుందంటే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ పెట్టుబడులు కూడా ఎవరికైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా బాగుంది శారీ. సో ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. సేల్ అయితే ఉంటుందండి, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అర్థం కావట్లేదు. చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా మన దగ్గర కొనుక్కుంటున్నారు, కానీ జస్ట్ ఇలా టచ్ చేయట్లా. జస్ట్ టచ్ చేశారనుకోండి, నేను సబ్స్క్రైబర్ చేసుకున్నారనుకోండి, ఇంకా 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 మంచి మంచి శారీ చూపిస్తాను. ఇంట్రెస్ట్ వచ్చేది, మీకు మంచి మంచి డిస్కౌంట్స్ పెడతాను. ఇప్పుడు వచ్చే అన్ని స్టార్టింగ్ వినాయక చవితి మొదలు పెడితే అన్ని పండుగలు వస్తాయి మనకి. సో మీకు అన్ని మంచి డిస్కౌంట్ సేల్తో రావాలి, మంచి శారీ చూపించాలి. కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా పెంచండి బాగా ఫాస్ట్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.